భర్తీ చేయలేదు. 2-3 పోస్టులు పెంచుతామని చెప్పారు. ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు? జెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా? గురుకుల ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి. కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవ్వాల్సి వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఎంత భయంకరం సార్. 6 నెలల ఇంత వ్యతిరేకత తెచ్చుకొని 6 నెలల ఒక ప్రశ్నించే గొంతులను తీసుకొని వచ్చి ఈరోజు తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? వెంటనే క్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అందులో ఒక డిస్ట్రిక్ట్ కావాలి. ఈ రోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతీలాల్ 8 రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి గెలిచినోడు ఎక్కడ పోయినా గాడిది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం. నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నిరుద్యోగ